మనం ఎంత హ్యాపీగా ఉన్నామో. మాట్లాడితే మన పేరెంట్స్ ఏమో ఏం చేసినా మీ ఆనందం కోసమే కదా అంటారు. మరి అదే ఆనందం కోసం హ్యాపీగా కలిపేయచ్చు కదా. ఎందుకు అర్థం చేసుకోరు? నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడినా? నీకేమైనా పిచ్చా? మా నాన్న గురించి నీకు తెలీదు, చంపేస్తాడు. ఏంటి మాట్లాడితేనే చంపేస్తాడా? అయినా నువ్వే అన్నావు కదా ఒకే చోట జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు హ్యాపీగా చదువుకుందామని. ఒకవేళ వర్కౌట్ కాలేదనుకో నువ్వు చెప్పినట్టే చేద్దాం. 4 సంవత్సరాలు కాదు బాలు, 4 నిమిషాలు కూడా నేను కలుస్తానని నాకు గ్యారెంటీ లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి మాట్లాడవనుకో, అమ్మో వద్దు వద్దు. ఏమో ఒప్పుకోవచ్చేమో. ఒక్క నిమిషం. ఏమండి, పాలకొల్లు నుంచి బుల్నాయుడు అన్నయ్య గారు. హలో చెప్పా. ఎవడా ఆడా? ఆడొస్తే అదో బావా, ఆడు కలిసితే పెట్రోల్ కదా ప్రాణాలు తోడేస్తాడు. బావా ఒక్క నిమిషం లైన్లో ఉండే. ఎవరమ్మా? ఎవరు కావాలి నీకు? నేను స్వప్న. అమలు నేను స్వప్న అదే అప్పుడు పేపర్లో పడి నేనే సార్. నీకెంత ధైర్యం? ఏయ్, దొంగ సచ్చినోడా ఏయ్. నిన్ను. ఇలారా నిన్ను కూకో. చెప్పు. అసలు మా ఇద్దరు మీటింగ్ చాలా విచిత్రంగా జరిగింది అంకుల్. నేను క్రికెట్ ఆడేటప్పుడు చూసుకోకుండా అంటే నేను క్రికెట్ వాడతాను అంకుల్, కానీ బ్యాటింగ్ అన్నా బౌలింగ్ అన్నా మనకి చిరాకు. ఓన్లీ ఫీల్డింగ్, కొడితే వికెట్ పగిలిపోవాలంతే. అలాంటి టైంలో నేను తను తోసేస్తే తన నా మీద రంగు పోసేసి ఆ షర్ట్ ఇప్పటికీ నా దగ్గరే ఉంది అంకుల్. అది చూసినప్పుడల్లా తెగ ఫీల్ అయిపోతాను. కానీ మీకు తెలుసా అంకుల్, అసలు మా ఇద్దరిది లవ్ అట్రాక్షనో అని డిసైడ్ చేసుకోవడానికి మే ఇద్దరం రోజుకి ఎన్నిసార్లు తలుచుకున్నామో నోట్ చేసుకుని మరీ డిసైడ్ చేసుకున్నాం ఇది లవ్వే అని. కానీ నిజం చెప్పాలంటే మీకు అది ఎలా చూపించాలో నాకు తెలీదు. కానీ మేము కలిసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఉంటాం. ఈ హ్యాపీనెస్ని మేము లైఫ్ లాంగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఇప్పటికిప్పుడు పెళ్లి గిల్లి అంటే మీరు ఒప్పుకోరు కదా. అంటే మాకు ఇష్టం లేదనుకోండి. తనేమో 4 సంవత్సరాలు టకటక చదివేసుకుని జాబ్స్ కొట్టేసి సెటిల్ అయిపోతే ఎవరైనా ఒప్పుకుంటారని. ఐడియా మంచిదే కదా. అది అప్పుడు చెప్తే ఏంటి, ఇప్పుడు చెప్తే ఏంటి అని ఇప్పుడు చెప్దామని వచ్చాను అంకుల్. మీరు ఓకే అని చెప్పారనుకోండి, టార్గెట్ ఫిక్స్ అయిపోయి జర్నీ అంతా హ్యాపీగా ఉంటుంది. మధ్యలో దొంగచాటుగా కలుసుకోవడాలు, మీకు ఎక్కడ తెలిసిపోతామని టెన్షన్ పడ్డాలు, రాంగ్ కాల్స్, మిస్డ్ కాల్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండవు కదా. ఒప్పుకోండి అంకుల్ ప్లీజ్. ఒప్పుకోవాలా గడుతు గుడ్డ? ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఇక్కడ కూర్చుని మొదల కబుర్లు చెప్తున్నా. మొదల కబుర్లు లే, పైకి లే. మీరుండండి. ఇలా అమ్మాయిల వెంట ఊర్లంతా తిరగమని పంపించారా మీ అమ్మ బాబు? పైగా వాడిని కూర్చోబెట్టి వాడు చెప్పే భాగవతం అంతా మీరు విండో. బాగుంది వర్షం, కాళ్ళు ఎరగొట్టి పంపించక. ఆపుతావా? బాగుందమ్మా. కూకో. చూసావా ఎంత పద్ధతిగా ఓపిడిగా ఉన్నాడు. ఏదానం అంటే ఇలాగ ఉండాలి. ఈ రోజుల్లో కుర్రకారంతా ఒక రకంగా ఉంటే, ఇదిగో ఈడొకడే సపరేట్గా ఉన్నాడు. ఇదిగో అబ్బాయి, నేను సెట్టును అమ్ముతాను, కాయను కాదు. నువ్వే ఎలా ఉన్నావంటే ఇంకా మీ అమ్మ బాబు ఎంత నెంబర్ అనుకున్నారు. మీరిద్దరూ అనుకున్నట్టుగానే నేను వాళ్ళతో మాట్లాడి సెట్ చేస్తాను. ఈ 4 సంవత్సరాలు మీరేం టెన్షన్ పడకుండా శుభ్రంగా చదువుకోండి. కాలు బయట ఉండాలి కదా, లోపల పెట్టుకునేటమ్మా సరిగ్గా పెట్టుకోవాలి కదా స్టైల్. అలాగే ఇంత ఈజీగా ఒప్పేసుకుంటారు అనుకోలేదు అంకుల్. థ్యాంక్ యూ. నేను వచ్చి మాట్లాడతాను చెప్పాను కదా. బావా ఇంకా లైన్లో ఉన్నాడు బావా? ఉంటాడురా. ఏరా కుర్రాడు బాగున్నాడు కదా? బాగానే ఉన్నాడు బా. పని కట్టుకుని మనిషికి కాపలా గాయరా అంటే
ఏకంగా మనిషి ఇంటికి వచ్చేదాకా కళ్ళు మూసుకుని పోకున్నావా? మాట్లాడు. రిప్లై రిప్లై కావాలి నాకు. కాళ్ళు ఎరగొట్టి పంపించాల్సింది ఆడిని కాదే. ఆడికి 80 ఇచ్చి ఏమీ తెలియనట్టు అమాయకంగా మొహం పెట్టుకుని చూస్తున్నాడు దీన్ని. మనసులోకి అదవాలోచన వచ్చాక మార్చాలనుకుంటున్నా ఎరుగుతాను. రే ఎప్పటికీ నేను నెంబర్ 1 అంత అద్దుడు గారికి ఫోన్ చేసి సంబంధం ఖాయమని చెప్పరా. ఎర్రి పప్ప కింద ఆందోళనకి చూస్తామంటే ఇలా అబ్బాయి మంచి చూసారు మీద ఉన్నావు. పరీక్షలు బాగా రాసావా? తర్వాత ఇంకేముంది, ఎంజాయ్. అది కాకుండా తర్వాత ఏమైనా ఉంటే చెప్పు, అదే అడుగుతున్నాను. దానికి మించింది ఏమైనా ఉంటే మీరే చెప్పండి, అదే చేద్దాం. ఓకే ఏంట్రా? రే సుందరపటే 4 రోజులు లైన్కి వెళ్తున్నాను. గెలాలు జాగ్రత్త ఎక్కించండి బాబాయ్. మావాడు వచ్చాడేడి? ఇప్పుడే ఎవడో మోటార్ సైకిల్ వస్తే ఆ కుర్రాడు కూడా పోయాడు. అవును, మొన్న మీ ఊరు గాజువాకలో కనపడ్డాడేంటి? మొన్న గాజువాక ఏంటి? అంటే ఒక 20 రోజులు అవుద్ది. వాడితో పాటు 4 కుర్రోళ్ళు, ఒక అమ్మాయి, అదే మీ వారితో మీ ఇంట్లో తిరుగుతుంది కదా ఆ అమ్మాయే. హలో స్వప్న, హలో, మాట్లాడు బాలు. ఏదో ఒకటి చెయ్యి. ఫోన్ పెడదామంటే భయం వేస్తుంది. ఏంటి బాలు, లవ్ లెటర్ ఇచ్చినప్పుడు తొందరపడ్డావు, ముద్దు పెట్టుకున్నప్పుడు తొందరపడ్డావు, ఇప్పుడేంటి ఆలోచిస్తున్నావు? ఏదో ఒకటి చెయ్యి. మనది అట్రాక్షన్ కాదు, లవ్ అన్నా. చెప్పు, లవ్వే కదా? చెప్పు, లవ్వే కదా? చెప్పు, లవ్వే కదా? ఐ లవ్ యూ. బాబోయ్, నువ్వు అలా చెప్పుకో. నాకు పిచ్చెక్కిపోతుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను మిస్ అయితే బతకలేను బాలు. నువ్వు నాకు కావాలి బాలు, నువ్వు నాకు కావాలి. ఎక్కడికైనా తీసుకుపో, వెళ్ళిపోదాం బాలు, వెళ్ళిపోదాం. రైల్వే స్టేషన్లో 4 గంటలకి. I'll wait for you, బాలు. I'll wait for you. మన గదిలో లైట్ తీసేసే ముందు పక్క గదిలో లైట్ ఉందో లేదో చూసుకోవడమే తెలియదు కానీ ఒక్కదాని వెళ్ళిపోయి ఆ అబ్బాయి కోసం వెయిట్ చేద్దాం అనుకున్నావే. అసలు ఆ కుర్రాడు మన ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నాను నేను నీ కాపలా కాయలేనని. పాపం మీ నాన్న నీ మనసుకే కాపలా కాయాలనుకుంటున్నాడు ఏకంగా. తను చేసిన అతి జాగ్రత్త వల్ల నువ్వెక్కడ నీ చిన్ని చిన్ని ఆనందాలన్నీ కోల్పోతావని చెప్పి నేనే నిన్ను హాస్టల్లో చేర్పించాను. ఆ రోజు నేను అది రైట్ అనుకున్నాను, అదే తప్పు అయిపోయింది. ఇవాళ శాశ్వతంగా నీ ఆనందాన్ని ఎక్కడ కోల్పోతావు అని చెప్పి నీ అంతటి నువ్వే బయటికి వెళ్ళిపోదాం అనుకున్నావు చూడు. నువ్వే కరెక్ట్ కావచ్చు కానీ ఎందుకంటే ఇవాళ రైట్ అనుకున్నది రేపు తప్పు అవుద్ది, ఇవాళ తప్పు అనుకున్నది రేపు రైట్ అవుద్ది. బాలు, బాలు. ఏంటి ఆ కేకలు? హాయ్ బాబాయ్, ఏంటి అడ్రస్? నాకు పుట్టింది కూతురే అని మొదటిసారి మీ నాన్న నేను చూసి కంగారు పడి ఉంటాడు. అయ్యో అత్తయ్య, అసలు బాలు ఎక్కడున్నాడో చెప్పు. ఎగ్జామ్స్ ఎలా రాసాడో, అసలు ఏమైందో ఏంటో ఒక్కటే టెన్షన్. ఆ టెన్షన్ వాడకుండా నీకెందుకే? ఇంతకి నువ్వు ఎలా ఎగ్జామ్ రాసావు చెప్పు.
అయ్యో అత్తయ్య, నా కోసం ఆల్రెడీ ఎవడో ఒకడు పుట్టే ఉంటాడు. వాడు కష్టపడి నేను కష్టపడి ఎందుకత్తయ్య వేస్ట్. ఛే, ఎంత ఎదిగిపోయారే మీరు. అవునత్తయ్య, నాకోటి చెప్పు, మీది లవ్ మ్యారేజే కదా, అసలు లవ్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే ఏంటి? చెప్పు అత్తయ్య, పనులైతే చెప్తావు, ఇలాంటివి చెప్పవా? ఏముంది, లవ్ అంటే ఎప్పటికీ మర్చిపోకపోవడం, అట్రాక్షన్ అంటే వెంటనే మర్చిపోవడం. ఆ, అక్కడ కూడా ఇదే డైలాగ్ విన్నట్టుందే. కానీ ఇప్పుడు ప్రేమ అంటే మనతో పాటు అయిన వాళ్ళని కూడా మర్చిపోకపోవడం అని తెలిసొచ్చింది. అదేమిటోనే, ఆ టైంలో ఎవరూ గుర్తుకురారు. ఇప్పుడే మనమంటే ఇంత పడి చేస్తున్నాడు, లైఫ్లో ఇంకెంత బాగా చూసుకుంటాడో అని అనిపించేది. ఆ విషయంలో నేను నిజంగా చాలా అదృష్టవంతురాల్ని. మీ మావయ్య నన్ను బాధ పెట్టిన క్షణం ఒక్కటి కూడా లేదు. మేడం మేడం అంటూ నా చుట్టే తిరుగుతూ, నీకొక సంగతి తెలుసా, అసలు మా లవ్ స్టోరీ సక్సెస్ అవడానికి కారణం మీ నాన్నే. మా నాన్న? ఆ, మా కోసం తన్నులు కూడా తిన్నాడు.